ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్లో కంపెనీని అనలైజ్ చేయాలంటే చాలామంది ఫస్ట్ చూసేది ప్రాఫిట్. కంపెనీ ప్రాఫిట్ స్ట్రాంగ్గా ఉందని వినగానే మనం అట్రాక్ట్ అవడం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రాఫిట్లో బిజినెస్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని మనకు క్లియర్గా తెలియదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా లోన్ ఇంట్రెస్ట్ తగ్గితే ప్రాఫిట్ పెరుగుతుంది, ట్యాక్స్ బెనిఫిట్ వచ్చినా కూడా ప్రాఫిట్ పెరుగుతుంది, కానీ బిజినెస్ సేమ్గా ఉండొచ్చు. కాబట్టి సీరియస్ ఇన్వెస్టర్స్ ఒక డీపర్ క్వశ్చన్ అయితే అడుగుతారు, కంపెనీ కోర్ బిజినెస్ నుండి ఎంత ఎర్న్ చేస్తుందని. ఈ ఎగ్జాక్ట్ క్లారిటీని ఇవ్వడం కోసమే యూజ్ చేసేదే ఎబిట్డా. ఈ వీడియోలో మనం ఎబిట్డాని డెఫినేషన్లా కాకుండా కంప్లీట్ ప్రాక్టికల్ టూల్ లాగా అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఎబిట్డా అంటే ఏంటి? ఎబిట్డా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. కానీ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవడం కన్నా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ కోర్ బిజినెస్ నుండి జనరేట్ చేసిన ఎర్నింగ్స్ మాట. అంటే ప్రోడక్ట్ సెల్ చేసి సర్వీస్ ఇవ్వడం వల్ల వచ్చిన రియల్ ఎర్నింగ్స్ మాట. ఇక్కడ మనం లోన్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్ ట్యాక్స్, మిషనరీ, డిప్రిషియేషన్ లాంటి ఫ్యాక్టర్స్ని ఇగ్నోర్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అవి బిజినెస్ పెర్ఫార్మెన్స్ కాదు, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లేదా అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ మాట. కాబట్టి ఎబిట్డా మనకి ఒక క్లీన్ పిక్చర్ ఇస్తుంది ఫ్రెండ్స్, కంపెనీ యాక్చువల్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి. అయితే ఎబిట్డాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అడిగితే ఎబిట్డాని అర్థం చేసుకోవడానికి నెంబర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ 100 crores రెవెన్యూ జనరేట్ చేసిందని అనుకుందాం ఫ్రెండ్స్. రా మెటీరియల్స్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ లాంటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 60 crores అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు 100 crores లోంచి 60 crores తీసేస్తే 40 crores మిగులుతుంది అన్నమాట. ఇదే ఎబిట్డా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంట్రెస్ట్, ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకొక మెథడ్లో నెట్ ప్రాఫిట్ నుండి క్యాల్కులేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నెట్ ప్రాఫిట్ 15 crores ఉంటే ఇంట్రెస్ట్ 10 crore అని, ట్యాక్స్ 10 crore, డిప్రిషియేషన్ 5 crore యాడ్ చేస్తే 40 crores వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఎబిట్డా అంటే కంపెనీ కోర్ ఆపరేటింగ్ నుండి వచ్చిన ఎర్నింగ్స్ మాట. అయితే ఎబిట్డా ఎలా రీడ్ చేయాలని అడిగితే ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ఎబిట్డా డైరెక్ట్గా ఎబిట్డా అని లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు స్క్రీనర్ లాంటి వెబ్సైట్లో కానీ లేదంటే కంపెనీ యాన్యువల్ రిపోర్ట్లో కానీ చూడొచ్చు ఫ్రెండ్స్. కానీ బిగినర్స్కి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే నెంబర్ చూసి డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవడం అన్నమాట. ఇక్కడ కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే ఫస్ట్ రెవెన్యూ చూడాలి, తర్వాత ఎబిట్డా చూడాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్, కంపెనీ 100 ఎర్న్ చేసి 40 రిటైన్ చేస్తుందని అంటే మార్జిన్ స్ట్రాంగ్గా అని చూడాలి ఫ్రెండ్స్. కాబట్టి రీడింగ్ అంటే నెంబర్స్ చూడడం కాదు ఫ్రెండ్స్, రిలేషన్ అర్థం చేసుకోవడం మాట. అయితే ఎబిట్డా మార్జిన్ ఎలా యూజ్ చేయాలని అడిగితే ఎబిట్డా మార్జిన్ అంటే ఎబిట్డా డివైడెడ్ బై రెవెన్యూ మాట. ఇది కంపెనీ ఎఫిషియన్సీని మెజర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా రెవెన్యూ 100 crores ఉంటే ఎబిట్డా 20 crores అంటే మార్జిన్ 20% అవుతుంది మాట. అంటే కంపెనీ 100 rupees ఎర్న్ చేసి 20 rupees సేవ్ చేస్తుంది మాట. జనరల్గా లెస్ దాన్ 10% ఉంటే వీక్గా కన్సిడర్ చేస్తాం, 10 to 15% ఉంటే యావరేజ్గా, అలాగే 15 to 25% ఉంటే గుడ్గా, అలాగే గ్రేటర్ దాన్ 25% ఉంటే స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ సెక్టార్ని బట్టి మారుతుంది. ఐటీ కంపెనీస్లో 30% నార్మల్, మ్యానుఫ్యాక్చరింగ్స్లో 15% కూడా స్ట్రాంగ్. కాబట్టి మార్జిన్ ఆల్వేస్ సేమ్ సెక్టర్ కంపెనీస్తో కంపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఇదే ప్రొఫెషనల్ అనాలిసిస్లో బేసిక్ రూల్ ఫ్రెండ్స్. అయితే ఎబిట్డా గ్రోత్ ఎలా అనలైజ్ చేయాలని అడిగితే ఎబిట్డా 1 year చూడడం సరిపోదు ఫ్రెండ్స్, గ్రోత్ చూడాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా 2022లో 10 crores ఉంటే 2023లో 18 crores ఉంది, అలాగే 2024లో 30 crores. ఇక్కడ క్లియర్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ స్కేల్ అవుతుందని అర్థమవుతుంది. కానీ 10 crores నుంచి 9 crores, 9 crores నుంచి 11 crores వస్తే ఇది వీక్ గ్రోత్ ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ లేదు. కాబట్టి మల్టీ బ్యాగర్ స్టాక్స్లో ఎబిట్డా ఫాస్ట్గా కన్సిస్టెన్సీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే మేజర్ సిగ్నల్ మనకి. అయితే ఎబిట్డాని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలని అడిగితే మీరు స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కంపెనీ బిజినెస్ స్ట్రాంగ్గా అని, దానికి ఆన్సర్ ఎబిట్డా ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మార్జిన్ చూసి ఎఫిషియన్సీ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రోత్ చూసి ఫ్యూచర్ పొటెన్షియల్ని డిసైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎబిట్డా ఒక ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది మనకి. ఎగ్జాంపుల్గా 2 కంపెనీస్ ఉన్నాయనుకున్నాం ఫ్రెండ్స్. కంపెనీ ఏ మార్జిన్ వచ్చి 10%, కంపెనీ బి మార్జిన్ వచ్చి 25%. ఇక్కడ బి బెటర్, కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఎబిట్డా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అయితే ఎబిట్డా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎబిట్డాకి కొన్ని స్ట్రాంగ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్, ఇది కంపెనీ కోర్ బిజినెస్ని స్ట్రెంత్ని క్లియర్గా చూపిస్తుంది. సెకండ్, ఇది కంపెనీని కంపేర్ చేయడానికి ఈజీ, ఎందుకంటే ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డిఫరెన్సెస్ రిమూవ్ చేస్తుంది కాబట్టి. థర్డ్ది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఫోర్త్, టర్న్ అరౌండ్ కంపెనీస్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా లాస్ నుండి ప్రాఫిట్కి వచ్చిన కంపెనీస్లో ఎబిట్దా ఎర్లీగా ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి ఇన్వెస్టర్స్కి ఎర్లీ సిగ్నల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే ఎబిట్దా డిసడ్వాంటేజెస్ కూడా చూడాలి కదా ఫ్రెండ్స్. కానీ ఎబిట్దా పర్ఫెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఇంట్రెస్ట్,
ట్యాక్స్ ఇగ్నోర్ చేస్తుంది. కానీ రియల్గా కంపెనీకి ఇవన్నీ పే చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇబిడ్డా స్ట్రాంగ్ ఉంటే కూడా కంపెనీ ఫైనాన్షియల్గా వీక్ అవ్వచ్చు. ఇంకొక ఇష్యూ ఏంటంటే క్యాష్ ఫ్లో చూపించదు. ఈ పేపర్లో ప్రాఫిట్ ఉండొచ్చు కానీ క్యాష్ లేదు ఫ్రెండ్స్. ఇంకొక రిస్క్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఇబిడ్డాని మ్యానిపులేట్ చేయొచ్చు టెంపరీగా. కాబట్టి ఇబిడ్డాని ఒకదాన్ని చూసి మనం డెసిషన్ అయితే తీసుకోకూడదు. కంప్లీట్ క్లారిటీ కోసం ఎబిడ్డా, నెట్ ప్రాఫిట్, క్యాష్ ఫ్లో ఈ మూడింటిని కంపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఎబిడ్డా అంటే బిజినెస్ స్ట్రెంత్, నెట్ ప్రాఫిట్ అంటే ఫైనల్ ఎర్నింగ్స్, క్యాష్ ఫ్లో అంటే రియల్ మనీ. ఎగ్జాంపుల్గా ఎబిడ్డా 50 crores, నెట్ ప్రాఫిట్ 10 crores, క్యాష్ ఫ్లో నెగిటివ్ అంటే కంపెనీ రిస్కీ అండ్ ఫ్రెండ్స్. కానీ ఎబిడ్డా 50 crores, నెట్ ప్రాఫిట్ 35 crores, క్యాష్ ఫ్లో పాజిటివ్ అంటే స్ట్రాంగ్ కంపెనీ అని అర్థం ఫ్రెండ్స్. కాబట్టి ఈ మూడు కలిపి అనలైజ్ చేస్తే మాత్రమే పర్ఫెక్ట్ క్లారిటీ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు రియల్గా ఎబిడ్డాని యూజ్ చేయాలంటే ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎబిడ్డా మార్జిన్ గ్రేటర్ దాన్ 15% ఉందా అని చెప్పి చూడండి ఫ్రెండ్స్. సెకండ్ది లాస్ట్ 3 to 5 years గ్రోత్ కన్సిస్టెన్సా అని వెరిఫై చేయండి. థర్డ్ది నెట్ ప్రాఫిట్ సపోర్ట్ ఉందా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోర్త్ది డెట్ ఎక్కువ ఉందని చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ది క్యాష్ ఫ్లో పాజిటివ్ అని చెప్పి చూడండి ఫ్రెండ్స్. అంటే పాజిటివ్గా ఉందా లేదా అన్నది చూడండి. ఇవన్నీ మ్యాచ్ అయితే కంపెనీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఫ్రెండ్స్. సో ఎబిడ్డా అంటే కంపెనీ కోర్ బిజినెస్ ఎర్నింగ్స్. అలాగే ఇది మనకి బిజినెస్ స్ట్రెంత్ చూపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది కంప్లీట్ పిక్చర్ కాదు. నెట్ ప్రాఫిట్, డెట్, క్యాష్ ఫ్లో కలిపి అనలైజ్ చేస్తే మాత్రమే కరెక్ట్ డెసిషన్ అయితే మనం తీసుకోగలుగుతాం. అయితే కాబట్టి ఎబిడ్డాని టూల్లా యూజ్ చేయాలి, ఫైనల్ ఆన్సర్లా కాదు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు ఏ కంపెనీ రిజల్ట్ చూసినా కూడా ప్రాఫిట్ చూసి మాత్రమే డెసిషన్ తీసుకోకండి ఫ్రెండ్స్. ఎబిడ్డాని అనలైజ్ చేసి బిజినెస్ అంతా అర్థం చేసుకోండి. అప్పుడే మీరు స్మార్ట్ ఇన్వెస్టర్గా అవుతారు ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే, ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ని పోస్ట్ చేయండి. నేను తొందరగా మీ క్వరీస్ అన్నట్లకి కూడా నేను క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.